సరే అండి. థ్యాంక్ యూ. ఓకే అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి శుభాభివందనములు. సో మనము పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినటువంటి సంఘానికి అనుగ్రహించినటువంటి 9 కృపావరములు ధ్యానించడం జరిగింది. సో 9 రకాల కృపావరాలను మనం చూశాము. ఒక్కొక్క కృపావరము ఒక భావం ఏంటి, అర్థం ఏంటి, ఎలాంటిది అది, ఎలా వాడాలి, ఎందుకోసం వాడాలి, ఎలా వాడకూడదని కొన్నిటికి హెచ్చరికలు కూడా మనం చూడడం జరిగింది. ఈరోజు మనము తండ్రి అయిన దేవుడు ఇచ్చిన వరాల గురించి చూద్దాం. ఓకే అండి. తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి వరాలు. రోమాపత్రిక 12వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు ఒకసారి చదవండి దయచేసి. అలాగే మరియు 1 పేతురు 4 9 నుండి 11 వచనాలు చదువుకోండి. అండర్లైన్ చేసుకోండి ఇక్కడ. సో తండ్రి అయిన దేవుడిచ్చిన వరాల గురించినటువంటి సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి హెచ్చరికతో ఇది ప్రారంభించబడింది. పౌలు అంటున్నాడు, ఒకడు అంట 3వ వచనం నుంచి మీరు గమనించొచ్చు. ఒకడు తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా తనను తాను ఎంచుకోవద్దు. చూడండి ఏమంటున్నాడు, ఒకడు ఎంచుకొనదగిన దానికంటే తనను తాను ఎక్కువగా ఎంచుకోవద్దంట. ఏ విషయంలో? వరాల విషయంలోనే మాట్లాడుతున్నాడు. తండ్రి అయిన దేవుడంట ఒక్కొక్కనికి విభజించి ఇస్తున్నాడంటే వరాలని. మరి ఎంత విభజించి ఇస్తే అంతే ఎంచుకోవాలంట, అంతే ఆలోచన చేయాలి, అంతే సో అంతే చూడాలి. దయచేసి మీరు అది ఆలోచన చేయండి. సో డియర్ బ్రదర్స్, చూస్తున్నారా? లేఖనాలను చూడండి ఒకసారి. ఓకే, లేఖనాలను గమనిస్తూ ఉండండి. సో తండ్రి అనే దేవుడు ఎవరికి ఎంత ఇస్తే అంతే తీసుకోవాలంట. ఏ వరాల గురించి అక్కడ కూడా చెప్తున్నాడు, ఎలా వాడాలి అనేది ఒక్కొక్క వరం గురించి చెప్తున్నాడు. 10వది మనం చూస్తున్నాం. మొదటిది మనం ఎందుకు చూడట్లేదంటే ప్రవచనం అయిపోయింది. ప్రవచనం అంట, ప్రవచించువాడు విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచించాలంటున్నాడు. అంటే ఒక వ్యక్తికి ఎంత విశ్వాసం ఉంటే అంత విశ్వాసం కొలత ఉంటుంది. ఆ కొలత ప్రకారం ప్రవచించాలి, ఆ పరిమాణం చొప్పుననే ప్రవచించాలి. అంతేగాని ఆ పరిమాణాన్ని మించి ఎవరు కూడా ప్రవచించకూడదు. ఎంత ఇస్తే అంత, ఈ దేవుడు ఎంత ఇస్తే అంతే ప్రవచించాల. ఇవ్వని దాన్ని ప్రవచించకూడదని చెప్తున్నాడు. అంటే ఇవ్వని దాన్ని ప్రవచించేటువంటి ఆ ప్రాబ్లము, ఆ పరిస్థితి కూడా ఉన్నది. చాలా మంది ఈరోజు అలాంటి పనులు చాలా మంది చేస్తూనే ఉన్నారు. ఓకే అండి. అందుకే మనం ప్రవచనం గురించి నేర్చుకున్నాం కాబట్టి డైరెక్ట్‌గా 10వ నెంబర్ వేసుకున్నాము. 10వ వరం గురించిన ఆలోచన చేద్దాం. పరిచర్య. సో తండ్రి అయిన దేవుడు అనుగ్రహిస్తున్న వరాల్లో ఇది మొదటిది. ఓవరాల్‌గా మనం చూసుకున్నప్పుడు 10వ సంఖ్యలో మనం దీన్ని చూస్తున్నాం. చూడండి, పరిచర్య, దీనిని గ్రీకులో డయాకోనియా అంటారు. డయాకోనియా అంటే పరిచర్య, సేవ చేయడం, ఉపచారం చేయడం. సో దీని అర్థాలు కూడా చూద్దాం. ఈ పదం దాదాపుగా 34 సార్లు ఉందండి. 34 సార్లు ఉంది క్రొత్త నిబంధనలో. ఈ పదం దాదాపుగా 34 కొత్త నిబంధనలు చూస్తున్నాం. ఇంతకీ డయాకోనియా అనగా అంటే అర్థం ఏంటిదంటే సర్వీస్, అంటే సేవ చేయడము, మినిస్ట్రీ, పరిచర్య చేయడం, ఉపచారం చేయడం, అవసరతలో అక్కర్లో ఉన్న వారికి సేవ చేయడం, అవసరతలో అక్కర్లో ఉన్న వారికి ఉపచారం చేయడము. ఆఫీస్, ఒక పాత్ర లేదా స్థానం, స్థానిక సంఘంలో ఒక పాత్రను నిర్వహించడం, సేవ చేసేటువంటి ఒక పాత్రను నిర్వహించడం అనేటువంటి అర్థం వస్తుంది. సో రిలీఫ్, ఉపశమనం కలిగించుట, బాధను తగ్గించడం. అంటే ఎవరైనా స్థానిక సంఘంలో స్ట్రగుల్ అవుతున్నప్పుడు, అది ఏ రకమైన స్ట్రగుల్ అయినా కావచ్చు, ఆ స్ట్రగుల్ నుంచి వెళ్ళి వారికి ఏం చేయాలంటే ఉపశమనం కలిగించాలి, బాధ నుండి విముక్తిని కలిగించాలా. చూడండి, ఇదంతా పరిచర్య అనేది మనం చూసినట్లయితే యేసు ప్రభు పరిచర్యలో చాలా మంది స్త్రీలు ఆయనకు ఉపచారం చేయసాగిరి అని ఉంటుంది. అవునండి, గమనించారా మీరు? సో అవునన్నా. మీరు 4 లూకాసు వార్తలో. సువార్తలు చదువుతా ఉంటే ఏంటిదంటే అనేక మంది స్త్రీలు వచ్చి వారికి ఉపచారం చేశారంట. యేసు ప్రభుకి తన 12 మంది శిష్యులకి వారు ఉపచారం చేశారు. అంటే అర్థం ఏంటి?
ఉపచారం చేయడం అంటే అర్థం ఏంటిదండి? ఏం చేశారు ఇంతకి వాళ్ళు? పరిచర్య చేసి అది ఏంటిది పరిచర్య అంటే ఏంటిదని అడుగుతున్నాండి. ఉపచారం అన్న పరిచర్య అన్న ఒకటే, ఏం చేశారని అడుగుతున్నా ఇంతకి. శ్రమను తగ్గించడం, పాలు పంచుకోవడం అన్న. అదే శ్రమను తగ్గించడం అంటే నేను ఏం చేసి ఉంటారని అడుగుతున్నాను అక్కడ. మా వాళ్ళ స్త్రీలు సొంతతనాన్ని, సమయాన్ని వాళ్ళ వాళ్ళు సమయాన్ని పరిచర్యలో దేవుని కోసం సహాయపడడం. అదే ఎలా సహాయపడ్డారు? నేను అదే అడుగుతున్నాను. మళ్ళీ క్రిస్టల్ క్లియర్ అని అడగాలని చూస్తున్నాను. మీరు అంటే అక్కడక్కడ ఆగుతున్నారు. వాళ్ళకిచ్చిన పని నిమిత్తము వాళ్ళు చేయడం. మళ్ళీ మీరు అదే నేను ఆ పనే ఏంటిదని అడుగుతున్నానండి. మీకు ప్రశ్న అర్థమవుతుందో లేదో చాలా మందికి నాకు తెలియట్లేదు. నేను ఆ వడ్డించడం గాని పరిచర్య, వాళ్ళు చేసిన పరిచర్య భోజనాలు ఏంటి, చేయటం, వారు చేసిన వడ్డించటం ఉపచారం అట్లాంటివి. ఏంటి, వారు చేసిన పని ఏంటి అని అడుగుతున్నాను నేను. వాళ్ళు భోజనాలు భోజనం వడ్డించడం, నీళ్లు ఆ, సో ఉపచారము పరిచర్య మీకు అర్థం కావడానికి ఆ ప్రశ్న అడిగిన ఇంతకు ఏం చేశారని. ఏం చేశారు ఆ స్త్రీలు? వారి సొంత ఖర్చుతోని ప్రభువుకి మరి తన 12 మంది శిష్యులకి ఆహారాన్ని సిద్ధపరిచారు. అవునండి? వారికి కావలసినటువంటి కదా, దినదినము అనుదినము వారికి కావలసినటువంటి అవసరతలు తీర్చడం, వారికి ఏ అయితే అవసరతలు ఉన్నాయో ఆహారాన్ని సిద్ధపరచడం, ఆహారాన్ని వడ్డించడం కావచ్చు, వారికి కనీస అనేకమైనటువంటి అవసరతలు తీర్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో ఇది కూడా కొంచెం అర్థం కావాలా, ఎలాంటి ఉపచారం చేశారు, ఏం పరిచర్య చేశారు అనేది కూడా. వాక్యంలోని కొన్ని ఉదాహరణలు చూస్తాం. చూడండి, యేసుక్రీస్తు 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండొచ్చాడు. ఉపవాసం ఉండొచ్చిన తర్వాత ఇక్కడ ఒక అద్భుతమైన దేవదూతల పరిచర్య చూస్తాం. మీరు మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనాన్ని గమనించినట్టయితే ఆయన అలిసిపోయాడు. ఉపవాసం చేసి అలిసిపోయాడు. అలిసిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేయసాగిరంట కదా, ఉపచారము చేయసాగిరని ఉంటుంది. ఉందా అండి? మార్కు సువార్త 1:12లో చదువుకోండి, మీ క్లారిటీ కోసమే అండర్లైన్ చేసుకోండి. మత్తయి 4:11, మార్కు 1:12-13లో మీరు చూస్తే దేవదూతలు వచ్చి ఆయనకు ఉపచారం చేయసాగినది. ఉపచారం ఎవరు చేస్తారంటే కష్టపడే వారికి కదా. శ్రమ పడే వారికి అవసరమా, ఖాళీ కూర్చున్న వాళ్ళకి అవసరమా అండి? శ్రమ పడే హలో, వారికి. ఉపచారము సేవ అనేది ఎవరికి అవసరము? శ్రమ పడే వారికి. శ్రమ పడే వారికి, కష్టపడే వారికి అవసరం. రోజు అలిసిపోయిన వారికి, రోజు అలిసిపోయేంత పని చేసే వారికి ఉపచారం అవసరం. అవునండి? అవునండి. తప్పండి అది. ఆదివారం గంట పని చేసి ఫుల్ సేవ చేయించుకోవాలి. ఏమంటారు? సండే వారానికి ఒక్కసారి 1 గంట 2 గంటలు పని చేయించుకొని కావలసినంత సేవ చేయించుకోవాలి. ఎలా ఉంటుంది? ఏమంటారు? ఏమన్నా అంటే మేము సేవకులం అండి, ఎంత పెద్ద ట్యాగ్ లైన్ పెట్టుకొని చేసుకోవచ్చా, చేసుకోకూడదా? తప్పండి. చేసే పని చేసేది తక్కువ, ఉపచారం ఎక్కువైతే ఎట్లా? కాళ్ళు ఒత్తించుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఏమంటారండి అసలు? ఎంత గొప్ప సేవ! వారానికి 1 గంట 2 గంటలు సేవ చేయడం అనేది ఎంత అద్భుతమైన శ్రమ అంటే అది అసలు ఎంత ప్రయాస, దాన్ని ఏమంటారు, ఎంత ప్రయాస అంటారు దాన్ని. చాలా గొప్ప ప్రయాస. కాబట్టి కేవలం సేవకుడు అని ఒక ట్యాగ్ లైన్ వాడేసుకొని మనం సేవ చేసినా, పరిచయం చేసినా, చేయకపోయినా మనకు ఉపచారకులు పరిచారకులు ఎక్కువ అవసరం. అవునా? సో అది తప్పండి. నిజంగా ప్రయాస అనేది ఉండాలి. అంటే పౌలు కూడా అంటాడు, నిజంగా తను పరిచర్య చేస్తున్నప్పుడు నా ఉపచారించాడు అంటాడు. అంటే మార్కు కావచ్చు, కొంతమంది సహోదరులు నా పరిచర్య వాళ్ళు నాకు ఉపచారం చేశారు, నాకు సహాయం చేశారు, నాకు పరిచర్య చేశారని చెప్పినప్పుడు ఏ సందర్భంలో చెప్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి పరిచర్య, ఎలాంటి ఉపచారం చేశారనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఏది పడితే అది అక్కడ చేపించుకున్నాడా పౌలు? అది వాళ్ళు ఎలా చేశారు, ఏం చేశారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పరిచర్యలు వాళ్ళు ఎలా సహకరించారో చెప్తున్నాడు. అది కూడా ఇవన్నీ ఆలోచించాలా. రెండోది, విధవరాళ్లకు చేసే పరిచర్య. ఉపచారం అని అంటే ఇంకొకటి ఏంటి అంటే విధవరాళ్లకు చేసేటువంటి పరిచర్య అండి. చూడండి, అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 1-7. ఆ రోజు ప్రత్యేకించి వీళ్ళని ఏమన్నారంటే పరిచారకులు అన్నారు. అవునండి? పరిచారకుల పరిచర్య మనకు బైబిల్లో ఎక్కడ ప్రారంభించబడిందో మనకు తెలియదు కానీ, మరి ఎప్పుడు అది అంటే ఏ కాలంలో అది ప్రారంభించబడిందో తెలియదు కానీ, మొట్టమొదటిగా మాత్రం మన అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 1-7 వచనాల్లో చూస్తాం. పరిచారకులు అనే వాళ్ళు అక్కడ పుట్టారు. మనకి పరిచారకులు అనే వాళ్ళు ఎక్కడ పుట్టారు? అక్కడ పుట్టారు.
సో విధవరాల కోసం చేసేటువంటి పరిచర్య కోసం, ఆహారం పంచిపెట్టడం కోసం 7 పరిచారకులను మొట్టమొదటిగా ఇక్కడ ఎన్నుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నామండి. సో 7 పరిచారకులను ఇక్కడ ఎన్నుకోవడం చూస్తున్నాం. ఆ పరిచారకుల లక్షణాలు కూడా ఎంతో అద్భుతమైనవి కదా. అర్హత, పరిచారం చేయాలంటే ఊరికైనా ఎవరి పడితే వాళ్ళకి ఇచ్చేది కాదు అది. దానికి ఒక అర్హత ఉంది. ఎలాంటి వాళ్ళని ఎన్నుకోమన్నాడండి కదా? ఆత్మపూర్లు, జ్ఞానపూర్లు, సంఘంలో మంచి మంచి పేరు పొందుకున్న వాళ్ళంటే కదా. మంచి పేరు ఉండాలి, మంచి జ్ఞానంతో నింపబడిన వాళ్ళు అయి ఉండాలి, ఆత్మపూర్ణులు అయి ఉండాలి. ఏది పడితే ఈవెన్ ఆహారం బట్టి వడ్డించడానికి మరి నిజమే కదా. ఎందుకు పరిచారకులు ఎన్నుకోవాల్సి వచ్చింది? హెబ్రీ భాష మాట్లాడుతున్న వాళ్ళు, యూదా అంటే హెల్లెనియ భాష, గ్రీక్ భాష మాట్లాడుతున్నటువంటి యూదా విధవరాలను చిన్న చూపు చూసి ఆహారం పంచిపెట్టే దగ్గర అవకతవకలు జరిగినాయి. అవునా అండి? సారీ, అవకతవకలు జరిగినాయా లేదా అండి? జరిగినాయి అన్న. జరిగినాయి కాబట్టి కంప్లైంట్ అనేది వాళ్ళు సనుక్కుంటున్నారు అనే కంప్లైంట్ అపోస్తుల దగ్గరికి వచ్చింది. అపోస్తులు అప్పుడు అందరు కలిసి ఏం చేశారంటే 7 పరిచారకులు ఎన్నుకోమని అక్కడ సంఘానికి చెప్పారు. సో సంఘానికి చెప్తే సంఘం తీసుకొచ్చి ఒక 7 మనుషులు నిలబెట్టింది. ఆ లక్షణాలు చెప్పారు అంతే. ఆ లక్షణాలు ఉన్న వాళ్ళను అపోస్తులు ఎన్నుకోలేదు. సంఘానికి చెప్తే మా దగ్గర ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఆ 7 తీసుకొచ్చి ఆ లక్షణాలను 7 నిలబెట్టారు. అప్పుడు ఆ పనికి వీళ్ళు 7 అపోస్తులు నియమించారు. సో చూడండి, విధవరాల కోసం చేసేటువంటి ఉపచారం, పరిచర్య ఇక్కడ చూస్తున్నాం. పరిచర్య అంటే కేవలము వాక్యం బోధించడమే పరిచర్య అనేటువంటి భ్రమలో కూడా చాలా మంది ఉన్నారు. అవునండి? అవునండి, ఉన్నారు. మూడోది, పరిశుద్ధులకు ధన సహాయం చేసే పరిచర్య. చూడండి, ఇది కూడా రోమపత్రిక మీరు చదవండి ఒక్కసారి. లేఖనాలు చదవండి, ఎన్నిసార్లు ఉందో ఈ మాట. ఒక్కొక్క లేఖనం చదువుకుందామండి. చాలా మంది లేఖనాలు చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. పరిశుద్ధులకి ధన సహాయం చేసే పరిచర్య ఉంది. అంటే ఉపచారం చేయడము, పరిచర్య చేయడం అనేది ఎన్ని విధాలుగా ఉందో తెలియాలి. ఎందుకంటే నేటి కాలంలో పరిచర్య అంటే కేవలం వాక్యం బోధించడమే పరిచర్య అనుకుంటున్నారు. కాబట్టి అది బోధించడం వచ్చినా రాకపోయినా, బోధించే సామర్థ్యం ఉన్నా లేకపోయినా చాలా మంది బోధకులు అయిపోయారు కదా. చాలా మంది పాస్టర్లు అయిపోయారు. నిజమా కాదండి? ఎందుకంటే నేటి చాలా మంది దృష్టిలో పరిచర్య అంటే ఏంటిదండి? పాస్టర్ అయిపోవడం కదా. వాక్యం చెప్తాం, పాటలు పాడటం. అదే సేవ్ అంటే పాస్టర్ అయిపోవాలి. ఏమంటారు? సేవ్ అంటే ఏంటిదండి? జబ్బకు సంచి తగిలించుకొని ఇమీడియట్గా పాస్టర్ అయిపోవాలా? ఏమంటారు? ఎక్కడుందండి బైబిల్లో సేవ అనగానే పాస్టర్ అయిపోవాలని? ఇలా ఎవరు పడితే వాళ్ళు పాస్టర్లు అయితేనే కదా ప్రాబ్లం. ఎవరికి ఎంత ఉంటే అంతే తీసుకోమన్నాడు పౌలు. ఇంతకుముందు మనం చూసాం కదా. తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన వరాలు ఎవరికి ఏమిస్తే అదే తీసుకోవాలా. ఇవన్నీ తీసుకోవచ్చా అండి? హలో, తీసుకోకూడదండి. కానీ తీసుకుంటున్నాం కదా. పౌలు అంటున్నాడు చూడండి, 25వ వచనం. మీరు ఎవరు లేఖనాలు చదువుతలేరు. రోమా 15:25 ఏమన్నాడు అక్కడ? అప్పుడు పరిశుద్ధ యెరూషలేమునకు వెళ్ళుచున్నారు. పౌలు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయడానికి యెరూషలేముకి వెళ్తున్నాను అంటాడు. ఏం పరిచర్య చేయడానికి వెళ్తున్నాడు? కిందనే ఉంది చూడండి. ఏలి అనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియ వారును అకయ వారును కొంత సొమ్ము చెందాయ ఇష్టపడిరి. అవును, వారు ఇష్టపడి దానిని చేసిరి. వారు వీరికి రుణస్తులు. ఎట్లనగా అన్యజనులు వీరు ఆత్మ సంబంధమైన విషయంలో పాలువారై ఉన్నారు కనుక శరీర సంబంధంలో వీరు వారికి రుణస్తులు అని చెప్తున్నాడు. ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణం మీదుగా స్పెయిన్ ప్రయాణం చేతును అంటున్నాడు. అంటే రోమాను దర్శిస్తాను. ఎలా దర్శిస్తాడు? కొన్ని పరిచర్యలు ఉన్నాయి, నేను ఇవన్నీ ముగించుకొని మళ్ళా నేను మీ ప్రాంతానికి వస్తాను, రోమాలో ఉండి మీతో పాటు కొంతకాలం నేను సహవాసం చేయాలని ఆశపడుతున్నాను. అది పౌలు యొక్క ఉద్దేశం. సో పౌలు ఏమన్నాడు? పరిశుద్ధుల కొరకైన పరిచర్య అన్నాడు. అవునండి? ఏ పరిచర్య చేయడానికి వెళ్తున్నాడు? యెరూషలేములో ఒక కరువు వచ్చింది. యెరూషలేములో యూదయ ప్రాంతాలలో కరువు వచ్చింది. ఆ కరువు బాధితుల కోసం మాసిదోన సంఘాలు, కొరంది సంఘాలు, అకయ సంఘాలు, కొన్ని సంఘాలు చందా పోగు చేశారు. ఆ చందాను పట్టుకొని పౌలు ఏం చేస్తున్నాడంటే అది బీదలైన వారికి సహాయం చేయడం కోసం బయలుదేరుతున్నాడు. అవునండి? హలో అండి, అంతేనా? అంతే. అవును, అంతే అన్న.
ఆ సో మరి పరిచర్య అనగానే మనం చాలాసార్లు ఏమనుకుంటామండి, మరి ఇది 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 ఎంత అద్భుతమైన పరిచర్య, మనం పట్టించుకుంటామా ఇలాంటి పరిచర్య అనుకుంటామా దీన్ని? ఇది పౌలు చూడండి ఎంత అద్భుతమైనటువంటి పరిచర్య చేస్తున్నాడో. కొరింథీ 16:15 కూడా అదే ఉంటది. స్టెఫెను ఇంటి వారును అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. ఏంటిదంట? స్టెఫెను ఇంటి వారంట పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి తమను తామే అప్పగించుకున్నారంట. ఎంత అద్భుతమైన విషయం అండి. ఈరోజు నిజంగా పరిశుద్ధులు అంటే ఎవరండి ఇక్కడ? పరిశుద్ధులు అంటే పాస్టర్లా? సంఘం అన్న. పరిశుద్ధులు అని అంటే సోకాళ్ళు ఇక్కడ మన కళ్ళ ముందు కొంతమంది బిల్డప్లు ఇస్తూ ఉంటారు, వాళ్ళు కదా పరిశుద్ధులు అంటే? ఊకే స్తోత్రం హల్లెలూయా తెల్ల బట్టలు వేసుకోవడం, లేకపోతే ఎప్పుడు మేము ఉపవాసాలు ప్రార్థన చేస్తూ భాషలు మాట్లాడుతూ గంభీరంగా హల్లెలూయా స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక, వీళ్ళు కదండి పరిశుద్ధులు అంటే? సంఘం అంతా మాట్లాడరేంటండి అందరూ? కాదన్న. సంఘం గురించి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధులు అంటే ఎవరు? వాళ్ళంట సంఘానికి అప్పగించుకున్నారంట వాళ్ళు సేవ చేయడానికి. అందుకే పౌలు అంటున్నాడు 16 గమనించవచ్చు, అలాంటి వారికంట ఏంటిదంట? పనిలో సహాయం చేయాలంట. ప్రయాసపడుచు ఉండు వారందరికీ మీరు విధేయులై ఉండవాలని మేము బ్రతిమలాడుకుంటున్నాను అంటున్నాడు. ఎవరికి విధేయులు అండాలని పౌలు బ్రతిమలాడుతున్నాడు? ఎవరికైతే పరిశుద్ధుల కొరకు సేవ చేయడానికి అప్పగించుకున్నారో ఇవి అలాంటి వారికి సహాయం చేయాలంట. అర్థమవుతుందా అండి? ఎలాంటి వారికి సహాయం చేయాలా? బ్రదర్స్, మిమ్మల్ని అందరు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఎందుకు వీడియోలు ఆన్ చేసుకుంటారో నాకు తెలియట్లేదు నిజంగా. అంటే మీరు ఎలా దూకుంటున్నారు, తల పైకి ఎలా అనుకుంటున్నారు అని మాకు చూపిస్తే ఏమొస్తుంది చెప్పండి? మీరు లేచున్నారా కూర్చున్నారా అని మాకు తెలియపరిస్తే ఏమొస్తుంది? క్లాస్ అంటే ఒక క్రమంగా కదలకుండా ఒక దగ్గర కూర్చొని నోట్స్ పెట్టుకొని బైబిల్ పక్కన పెట్టుకొని రాసుకోవాలా. ఈ డిసిప్లిన్ అయితే చాలా మందికి లేదని తెలుస్తుంది నాకైతే. మీరే చెప్తున్నారు, నాకు నేను తెలుసుకోవట్లేదు కానీ మీరు చూపిస్తున్నారు అసలు వీడియోస్ ద్వారా. దయచేసి అలాంటి పనులు చేయకండి. గ్రూప్లో 50 మంది ఉన్నప్పుడు వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. క్లాస్ ప్రారంభం ఇంత టైం అయినా కూడా మీరు లేచి నిలబడడం, అటు ఇటు తిరగడం, ఇప్పుడు సర్దుకోవడం ఏంటంటే ఇది ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్, మంచిది కాదు మీకు. సో చూడండి, ఎవరికి విధేయులు అవ్వాలంట? ఎవరికి విధేయులు అవ్వాలా? ఎవరైతే నిజంగా జినైన్గా యథార్థంగా కదా వాక్యానుసారంగా అవసరతలో ఉన్న వారి కోసం అప్పగించుకొని ప్రయాసపడుతున్నారో అలాంటి వారికంటే సహాయం చేయాలంటే ఎవరికి పడితే వారికి కాదు. మనందరూ తెలుసు 2 కొరింథీలో రాసిన పత్రిక 2వ పత్రిక మీకు అందరికి 8-9 అధ్యాయాలు దశమ భాగం అనే అంశంలో చాలా సంపూర్ణంగా వివరించడం జరిగింది. అవునండి? అక్కడ కూడా మీరు ఆరంభంలో 9:1 ఉంటుంది పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్య. అవునా? ఏంటిది? పరిశుద్ధులు అంటే ఎవరండి? వీళ్ళు యెరూషలేములో కరువు బాధితులు. అవునండి? యెరూషలేం యూదయ ప్రాంతంలో ఉన్నటువంటి కరువు బాధితులు. వీళ్ళకు కరువు వస్తుందని ప్రవచించింది ఎవరు? అగాబు అనేటువంటి ప్రవక్త ప్రవచించాడు. అది ఎప్పుడు జరిగింది? క్లౌదియా చక్రవర్తి కాలం మందు నిజంగానే ఆ కరువు సంభవించింది. అవునా? ఈ కరువు అనేది 1 రోజు 2 రోజులకు సంబంధించింది కాదు. అవునండి? పౌలైతే కొరంథీ లాంటి కొన్ని సంఘాలు 1-2 సంవత్సరాల వరకు ఫండ్ అంటే చందా పోగు చేస్తూనే ఉన్నారు కదా ఈ కరువు బాధితుల కోసం. చేస్తున్నారా అండి? అవునన్నా, అవును. సో ఇది 1 రోజు 2 రోజుకు 6 నెలలు 3 నెలలకు సంబంధించింది కాదు. సంవత్సరాల తరబడి ఈ చందాను పోగు చేశారు. సంవత్సరాల తరబడి 1 సంవత్సరం పోగు చేసిన చందా అంతా ఒకేసారి పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవునా? సో ఆలోచించండి, మరి పరిశుద్ధులకు ధన సహాయం చేసే పరిచర్య క్రైస్తవ సంఘాలలో చాలా ప్రాథమికమైనది, ఉన్నతమైనది. అవునండి? మరి నిజంగానే మనకు తెలిసిన వారిలో, మనకు తెలిసిన సంఘాలలో నిజమైన బీదలైన వారు ఉన్నారని తెలిస్తే, కష్టం వచ్చిందని తెలిస్తే అన్ని సంఘాల వాళ్ళు కూడా సహాయం చేయాలి. అవునండి? ఇదిగో ఏ స్థానిక సంఘం ఆ స్థానిక సంఘం పరిపాలన చేసుకుంటూనే ఇలాంటి సహోదరులకు ఒకవేళ అకస్మాత్తుగా అనుకోకుండా వచ్చినటువంటి
అది ప్రకృతి సంబంధమైన వైపరీత్యాల వలన మరొక కారణం చేతను వచ్చినటువంటి ఒక సమస్య వచ్చినప్పుడు మిగతా సంఘాల వాళ్ళు కూడా స్పందించాలా, స్పందించకూడదా? స్పందించాలి కదా స్పందించాలి ఎక్కడో ఒక జరిగిన సంఘటనకి ఇక్కడ సార్వత్రిక సంఘంలో చాలా మంది స్పందిస్తున్నారు కదా, మాస్దూరం సంఘం వాళ్ళు, కురంది సంఘం వాళ్ళు స్పందించారా అండి? స్పందించారన్న. స్పందించారు. పౌలు వాళ్ళని అడగలేదంట, వాళ్ళే వచ్చి అడిగారంట కదా. అయ్యో అక్కడ కరువు వచ్చింది, మేమే చేస్తామన్నారా? పౌలు అడిగాడు వాళ్ళని మాస్తోని ఎవరు పౌలు అడగలేదన్న. కదా. కొరంది సంఘం Yes. ముందుకు వస్తే వాళ్ళని చూసి మాసిదోనియ సంఘాలు ప్రేరేపించబడ్డాయి, ఒకరినొకరు బట్టి ప్రేరేపించబడ్డారు. అవునా? అవునన్న. ఎస్. సో ఇవి అడిగేటి కాదండి. ఒక వ్యక్తి కష్టంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు అన్నప్పుడు ఒక వ్యక్తి అడగాల్సిన అవసరం లేదు. అడగకముందే మనం సిద్ధపడి ఉండాలి. అదే నిజమైన క్రైస్తవ ప్రేమ అనేది ఇక్కడ చూస్తున్నాం. ఎంత గొప్ప పరిచర్య ఉందో మనం చూస్తున్నాం. అవునండి. ఇలాగా పరిచర్యలు ఉన్నాయి. ఉపచారం చేసేది, బీదలకు చేసే పరిచర్య ఉంది, దేవదూతలు చేసే ఉపచారాలు ఉన్నాయి, అలాగే సంఘానికి చేసే ధన సహాయం ఉంది. అవునా? పరిశుద్ధులు, కాపర్లు, సంఘాలు అన్ని కలిపి అవసరతలో ఉన్నటువంటి బీదవారికి ధన సహాయం చేసే పరిచర్యలు ఉన్నాయి. ఇంకా ఇవే గాక ఇంకా వాక్య పరిచర్య అంటాం, సువార్త పరిచర్య, ఇతర పరిచర్యలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ వరము అని దగ్గర చెప్పబడిన దగ్గర ఈ పరిచర్య గురించి మాట్లాడుతున్నారు, ఉపచారం చేయడం. నిజమే, నా దగ్గర కూడా కొంతమంది సహోదరులు ఉంటారు, ఎంత మంచి ఉపచారం చేస్తారంటే వాళ్ళు వెనక ముందు ఆలోచించారండి. అలా ఉంటుంది వాళ్ళ పరిచర్య. మా సహోదరులు ఒకసారి ట్రావెల్ చేస్తున్నప్పుడు హెల్త్ బాగలేక వామిటింగ్ చేసుకుంటున్న సందర్భాలు, చాలా సందర్భాల్లో మా దగ్గర సహోదరుడు ఉండేవాడు. డైరెక్ట్ అండి 2 దోస్తులు ఇలా పట్టుకొని పెడతాడండి నోటి దగ్గర. సో కొంతమంది అలా ఉపచారం భలే చేస్తారు, కొంతమంది అలాగా ఉపశమనం కలిగిస్తారు. అది గొప్ప పరిచర్య. అవునండి. అవునండి. హలో. ధనంతోనే కాకుండా క్రియారూపకంగా చేసే పరిచర్యలు ఉంటాయి. ఇంటికి వచ్చి ఉపచారం చేయడం, హెల్ప్ చేయడము. ఇంట్లో ఇప్పుడు ఎవరన్నా సిక్ అయ్యారని తెలగానే మన పక్కింటి వాళ్ళు ఎవరో వచ్చి వంట చేసి పెట్టడం, ఇవన్నీ ఉపచారం చేసే పరిచర్యలు. అవునా అండి? అవునండి. ఎస్. అర్థమవుతుందా అండి మీకు? అర్థమవుతుంది. దీన్ని ఏమంటారు? పరిచర్య అంటారా, ఉపచారం అంటారా, అన్నారా? ఉపచారం. ఉపచారమే కదా. లాస్ట్ టైం కరోనా టైంలో మా సహోదరులు మా వాళ్ళు వెళ్ళి వాళ్ళు నిజంగా వెళ్ళలేని స్థితి కూడా ప్రదేశాలు కూడా వెళ్ళి మెడిసిన్ అందించి రావడం, కొంతమందికి దగ్గరుండి వాళ్ళకి అన్ని శానిటైజర్ అన్ని చేసి రావడం, అంటే ఇవన్నీ ఉపచారం. ఇదొక గిఫ్ట్. అవునా? అవునండి. ఎస్. సో అందుకే పరిచర్య, ఉపచారం చేసేవాడు ఉపచారం చేయాలి, ఎవరి పని వారు చేయాలి. సేవ అంటే కేవలం సంఘంలోకి వచ్చి స్టేజ్ మీద నిలబడి పుల్పిట మీద మైక్ పట్టుకొని బోధిస్తేనే ఒకవేళ ఎవరైనా సేవ అనుకుంటే అంతకంటే దారుణమైన అండర్స్టాండింగ్ మరొకటి లేదండి. అవునా? అందరూ అదే అనుకుంటున్నారు, అక్కడే నిలబడాలనుకుంటున్నారు, అందరూ కనబడే పరిచర్యలు చేయాలనుకుంటారు. నిజమా కాదండి? మనందరికీ ఉన్న గొప్ప భయంకరమైన శోధన ఏంటంటే అందరూ కనిపించే పరిచర్యలు చేయాలనుకుంటారు. నిజమా కాదు? నిజమే. సో ఈ పరిచర్యలను గుర్తించాలండి, వాళ్ళని గౌరవించాలి. మరి వారు గౌరవించట్లేదు కాబట్టి వాళ్ళు స్టేజ్ మీద కనబడాలనుకుంటారు. వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఎవరు చేస్తారండి? నువ్వు వాంతి చేసుకుంటే ఎత్తి ఎవరు పారేస్తారు? నువ్వు ఇంట్లో ఇలా చేసినప్పుడు వాళ్ళు ఉపచారం చేస్తున్నారంటే వాళ్ళ పరిచర్య ఎంత ఘనమైనదండి. అవునా? ప్రతి అవయవాన్ని ఘనపరచమని బైబిలే సెలవిస్తుంది. అవునండి. కొరింథీ పత్రికలో వరాల సందర్భంలో పౌలు ఏమో రాస్తున్నాడు? శరీరం గురించి, అవయవాల గురించి మాట్లాడుతూ శరీరంలో ఏ అవయవం బలహీనమైనదో, ఏది ఘనహీనమైనదో దాన్నే ఎక్కువ ఘనపరచాలని చూస్తున్నాం. అవునా అండి? అవునా కదా? అవునండి. మరి ఇలాంటి పరిచర్య చేసిన వాళ్ళని పౌలు ఘనపరిచాడా అండి, హీనంగా చూశాడా? గణపరిచాడు. చాలా ఘనపరిచాడు. అవునా? వారి పరిచర్యను అప్రిషియేట్ చేశాడు, వాళ్ళని మెచ్చుకున్నాడు, వాళ్ళని ఎన్నోసార్లు పొగిడాడు. మనము అలా చెయ్యం. మనం ఎవరిని పొగుడుతాం? కేవలం సేవకులను తప్పించి ఎవరిని పొగడం అండి. నిజమా కాదండి? హలో. ఆ సేవకుడు మంచోడైనా, క్యారెక్టర్ ఉన్నా లేకపోయినా గొప్ప బోధకుడు, గొప్ప సేవకుడు అంటాం. అవునా? నిజమా కాదండి? మరి సంఘాల్లో ఇతర పరిచర్యలకు అవసరతను మనం గుర్తిస్తున్నామా? ప్రతి అవయవం యొక్క అవయవ విలువను గ్రహిస్తున్నామా? శరీరంలో ప్రతి అవయవానికి ఒక పని ఉంటున్నప్పుడు ఏ పని చేసినా గౌరవించాలి. అవునండి?
అవునన్నా. ఎస్. బైబిల్ ప్రతి అవయవాన్ని పరిచయం గనపరచమంటుందా? కేవలం పెద్ద పెద్ద పరిచయలు చేస్తేనే గనపరచమంటుందా? ఆలోచించండి. 11 బోధించుట. తర్వాత ఏముంది? బోధించువాడైతే బోధించుటలోను. అవునండి, బోధించువాడైతే బోధించుటలోను పని కలిగి ఉందాం. టీచింగ్. అఫ్ కోర్స్ 1 కొరింథీ 12వ అధ్యాయం 26, 27, 28 వచనాలు కూడా దేవుడు కొంతమందిని బోధకులుగా ఏర్పాటు చేసుకున్నాడని అక్కడ కూడా ఉంది, బోధించడం. సో బోధించడం అంటే ఇక్కడ వాడబడిన గ్రీకు పదం డిడాస్కలియా. నేను చెప్పాను, ప్రవచించడం అంటే ప్రాపర్టీయా కదా. ప్రవచనానికి వాడబడిన గ్రీక్ మూల పదం వేరు, బోధించటకు వాడబడిన గ్రీక్ మూల పదం వేరు. పదాలు మాత్రమే వేరు కాదు, వాటి భావము, భాష, అర్థాలు అన్ని వేరే. ఓకే, పదాలు వేరైనా భావం ఒకటైనా బాగుంటుంది, కానీ పదాలు వేరు మాత్రమే కాదు, భావం కూడా వేరు, అర్థాలు కూడా వేరు. కాబట్టి అవి రెండు వేరు వేరు. చూడండి, ఇక్కడే ప్రవచించేవాడైతే ప్రవచించుటలోను, అవునా, ప్రవచించేవాడైతే విశ్వాసం చొప్పున, విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించాలి, అవునా. పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించేవాడైతే బోధించుటలోను అని చెబుతున్నప్పుడు ప్రవచించడం, బోధించడం రెండు వేరు వేరని ఇక్కడ వరాల సందర్భంలోనే చూస్తున్నాం, బైబిల్లోనే చూస్తున్నాం. అవునండి, బైబిల్ మనకు అవి రెండింటిని వేరువేరుగా చూపించిందా, ఒకటిగా చూపించిందా? వేరువేరుగానే చూపించిందన్న. కదా. ఎస్. ఈవెన్ 1 కొరింథీ 12వ అధ్యాయంలో కూడా 20 నుంచి చూడండి, అందరు ప్రవక్తల, అందరు బోధకులు అన్నప్పుడు ప్రవక్తలు వేరు, బోధకులు వేరు. వేరువేరా, రెండు ఒకటేనా? వేరు వేరువేరు. మీరు ఈ తర్వాత వచ్చే ఎఫెస్లో రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుండి 13 వచనాలలో కూడా మనం ఏదైతే 5 ఫోల్డ్ మినిస్ట్రీ అని చెప్పుకుంటున్నామో అక్కడ కూడా బోధించేవారు, ప్రవచించేవారు వేరువేరుగా ఉన్నారా, ఒకటిగా ఉన్నారా? వేరుగానే ఉన్నారు. కొందరిని అపోస్తులు గాను, కొందరిని ప్రవక్తలు గాను కదా, కొందరిని సువార్థికులు గాను, కొందరి కాపరులు గాను, ఉపదేశకులు గాని నియమించాడు. చూడండి, అక్కడ ఉపదేశకుడు వేరుగా ఉన్నాడు, ప్రవక్త వేరుగా ఉన్నాడు. ఇద్దరు ఒకటేనా, వేరువేరే అండి? వేరువేరే. వేరు మొన్న కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు కదా, మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం, బోధ ప్రవచనం రెండు ఒకటే అనుకుంటున్నాం అని. అంటే రెండు ఒకటి కాదని బైబిలే సెలవిస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, అవునా అండి? ఈ క్లారిటీ ఉందా అందరికీ? మరలా వస్తుందిలేండి, కంగారు పడవద్దు, మరలా కూడా మనం చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన వరాలను ధ్యానిస్తున్నప్పుడు మళ్ళీ చూస్తాం. ఓకే, సో వేరు వేరు వరాలన్నీ కూడా ఏంటి అండి? వేరు వేరు, ఒకటి కాదు కదా. చూడండి, పదాలు వేరు, వాటికి వాడబడిన పదాలు వేరు, అర్థాలు వేరు, భావాలు వేరు, పరిచర్య కూడా వేరు. అవునండి, అవునండి. అందుకే వేరు అంటున్నాం మనం. ఒకటైతే నాకు ఒకటని ఒప్పుకోవడంలో నాకు వచ్చిన సమస్య లేదు కదా. బోధ, ప్రవచనం రెండు ఒకటే అన్నప్పుడు నాకేం ప్రాబ్లం అండి రెండు ఒకటని ఒప్పుకోవడానికి? పరిశుద్ధ ఆత్మదేవుడు అవి వేరు వేరు అంటున్నప్పుడు నేను మళ్ళీ రెండు ఒకటని నేను ఎలా చెప్తాను చెప్పండి? సో ఈ పదము దాదాపుగా 21 సార్లు ఉందండి బైబిల్లో. బైబిల్ ఎన్నిసార్లు ఉంది? 21 సార్లు. అనగా దాని అర్థం ఏంటిదంటే, డిడాస్కలియా అంటే అర్థం ఏంటంటే, అనగా కమాండ్తో కూడిన బోధ, కమాండ్తో కూడిన బోధ, అధికారంతో కూడిన బోధ. సో బోధలో ఏముంటుందండి? ఖచ్చితంగా ఏముంటుంది? ఒక అధికారం ఉంటుంది, అవునా అండి? అధికారం అంటే అది మానవ సంబంధమైన అధికారం కాదండి, మానవ సంబంధమైన అధికారం కాదు. మనిషి ఎదుటి వ్యక్తుల మీద చెలాయించి అజామాయిషి సంబంధించింది కాదు, ఇది అజామాయి చేయడానికి సంబంధించింది కాదు, లేకపోతే బలవంతంగా నడిపించడానికి సంబంధించింది కాదు. కానీ ఇది ఆజ్ఞతో కూడిన బోధ, అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా సంఘానికి ఎలాంటి బెరుకు భయము లేకుండా అందించడం, లేకపోతే ఆజ్ఞతో కూడినటువంటి స్థితిలో బోధించడం. మీరు చూడండి, కొండ మీద ప్రసంగం అయిపోయిన తర్వాత అంటే 8వ అధ్యాయం 5, 6, 7 5, 6, 7 ముగించే మాటలో ఒక మాట ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు యేసు ప్రభు 5, 6, 7 అధ్యాయాలు బోధించిన తర్వాత ఒక మాట అన్నారు. ఏమన్నాడు? ఈయన మా శాస్త్రుల పరిశీలన వలె గాక అధికారంతో బోధించడం చెప్పారు. అవునండి, అవునండి. అవునన్నా. ఉందా మాట? ఉంది. అంటే శాస్త్రుల పరిశీలన బోధిస్తున్నారు, కానీ వాళ్ళ బోధకి ఉన్న యేసు ప్రభు బోధకి తేడా ఉందా? చాలా తేడా ఉంది కదా. అధికారంతో కూడా బోధించడం అంటే అర్థం ఏంటి? ఎందుకు చెప్పాడు? అందుకే తిమోతి రాసిన పత్రికలో, తీతు రాసిన పత్రికలో బోధకుల యొక్క లేకపోతే సంఘ కాపుల యొక్క లక్షణాల్లో
ఏకపత్ని పురుషుడై ఉండాలి, మితానుభావుడు, ఇవన్నీ లక్షణాలు ఉన్నోడే అధికారికంగా మాట్లాడగలుగుతారు. అవునా అండి? హలో, అంటే బోధ బ్రతుకు సేమ్ అవుతుంది. అవునండి? ఇలా బోధించడము బ్రతికి చూపించడం అనేది రెండు ఒకటే, రెండు వేరువేరుగా ఉండవు. ఉంటాయండి? ఉండవండి. ఇప్పుడు తప్పు చేసిన వాడు మంచి చెప్పాలంటే తడబడతాడా, ధైర్యంగా మాట్లాడగలుగుతాడా? తడబడతాడు. కదా. మరి అంటే ఇక్కడ క్యారెక్టర్ కూడా ఉన్నది అధికారికంగా బోధించడం డిడాస్కలి. అందుకే చాలా మందికి అర్థం కాని విషయం ఏంది అంటే బోధ ఎవరైనా చేయొచ్చు అనుకుంటారు. నో నో నో, బైబిల్ అలా సమర్థించట్లేదు. పురుషులలోనే బోధ ఎవరు పడతాలు చేయకూడదనే నియమం ఉంది. అవునా అండి? ఉందా? ఎవరైనా చేయొచ్చా? సంఘంలో ఎవరైనా బోధ చేయొచ్చా అండి? మాట్లాడరేంటండి? చేయకూడదు. చేయకూడదు. వరాలు ఇస్తున్నప్పుడు పౌలు అడుగుతున్నాడు, అందరూ బోధకుల అంటే అర్థం ఏంటిదండి? కాదనా అవునానా? కాదనే అన్నారు. కాదని. అందరు బోధకులు కాదు, అందరు ప్రవక్తలు కాదు, అందరు బోధకులు కాదు. కాదు. అవునా? అవును. సో నెక్స్ట్, బోధ అంటే ఇంకా మంచిగా చెప్పాలంటే డిడాస్కలి అంటే అర్థమైందంటే ఇన్స్ట్రక్షన్ చేయడము, సూచించడం, ఇదే దారి, ఇందులో వెళ్ళు, ఇగో ఇదే వాక్యం, ఈ వాక్యానుసారంగా జీవించు అంటే ఆదేశించడం. బోధ అంటే ఆదేశించడం ఉంటుంది, అందులో దిశానిర్దేశం చేయడం ఉంటుంది, సరైనటువంటి దారి చూపించడం ఉంటుంది. ఏది పడితే అది ఉండదు, సరైనటువంటి దారి చూపించాలా అంటే వాక్యానుసారమైనటువంటి మార్గాన్ని నిర్దేశించడం గురించి ఉంటుంది అందులో. అంతేగాని బోధ అనగానే ఏదో ఒక ప్రసంగం తయారు చేసుకొని ఆదివారం గంట సేపు ఊదరగొట్టడం కాదండి. అవునా? హలో, అవునన్నా. బోధ అనగానే దానికి వాడబడిన మరొక పదం ఉంది, డాక్ట్రిన్, సిద్ధాంతం, సూత్రం. చూడండి, బోధ అంటే డాక్ట్రిన్ అంటే వేరు. కొంతమంది డాక్ట్రిన్ అనే పదం వినగానే భయపడిపోతారు. అసలు చాలా మంది తెలియని విషయం ఏంటి అని అంటే డాక్ట్రిన్ అన్న బోధ అన్న ఒకటే అండి. బోధ వేరు, డాక్ట్రిన్ వేరు కాదు. అవునా అండి? ఏవో మనకు డాక్ట్రిన్స్ వద్దండి, ప్రేమ ఉంటే సరిపోతుంది కదా. కొంతమంది ఇలాగా అద్భుతంగా మాట్లాడతారు. నిజమేనా? మాట్లాడరేంటండి? సరైనది ఉండాలి కదండి. అదే సిద్ధాంతాలు అవసరం లేదండి, ప్రేమ ముఖ్యం, మనం కలిసి ఉండడం ముఖ్యం అంటారు. అసలు వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే సిద్ధాంతం లేకుండా ప్రేమ ఎక్కడ నుండి వస్తుందండి? ఏ సిద్ధాంతం మీకు వెళ్ళి నువ్వు ప్రేమను తెచ్చుకుంటావు చెప్పు. హలో, మాట్లాడండి, చెప్పండి. దేని ప్రకారం ప్రేమ వస్తుంది చెప్పండి? వాక్య ప్రకారం. వాక్య ప్రకారం. వాక్యం అంటే ఏంటిది? వాక్యం అంటే సిద్ధాంతమే కదా. వాక్యం అవును, అంటే బోధ. బోధనే కదా. దాన్ని బోధ. ఏమంటారంటే ఒక చోట హితబోధ అంటారు కదా. హితబోధకు అనుకూలమైనటువంటి విషయాలు లేనప్పుడు దాన్ని తృణీకరించాలంటారు. ఎవరైనా ఈ బోధ మీ యొద్దకు తేక, ఈ బోధ అంటే ఏంటి? సిద్ధాంతం, ఈ డాక్ట్రిన్, ఆ సూత్రం మీ యొద్దకు తేక ఎవడైనా భిన్నమైన ఉపదేశించిన ఎడలా అటు వానికి ఏం తెలియదంటే వాడు తర్కముల గురించి, వాగ్వాదాల గురించి వ్యర్థంగా ప్రయాసపడుచు గర్వాంధుడు అవుతాడంట. అంటే ఒక మంచి సిద్ధాంతము, మంచి బోధ లేకుండా, ఉపదేశం లేకుండా, హితబోధ అంట, దీన్ని ఏమంటారు? ఆరోగ్యకరమైన బోధ లేకుండా ఎవడైనా భిన్నమైనటువంటి ఉపదేశాలు తీసుకొస్తే వాడు కేవలం వివాదాలు క్రియేట్ చేయడానికి, వాగ్వాదాలు క్రియేట్ చేయడానికి వచ్చిన వాడేనంట. అవునా? మరి సరైనటువంటి బోధ తెలియకపోతే అంతే కదండి. ఇంకా డిడాస్కలి అనే పదానికి ఇంకో వాడబడిన పదం ఏంటంటే లెర్నింగ్, పాండిత్యం, అది సముపార్జన, నేర్చుకునేది, నేర్పించేది, నేర్చుకుంటూనే ఉంటాడు. స్టూడెంట్కు నేర్చుకోవడం ఆగిపోతుందేమో కానీ ఉపాధ్యాయునికి నేర్చుకోవడం ఎప్పటికీ ఆగిపోకూడదు. అవునా అండి? అదే నేర్చుకుంటూనే ఉండాలి. విద్యార్థి అనేవాడు అయ్యో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది, నేను ఇక్కడ ఆపుతున్నాను అనుకోవచ్చు, కానీ బోధకుడు నేర్చుకోవడం ఆగిపోకూడదు. అవునా అండి? అవునన్నా. ఎస్. సో ఆగిపోతే వాళ్ళు అక్కడే అయిపోయినట్టు. 10 సంవత్సరాల క్రితం అయిపోతే 10 సంవత్సరాల క్రితం అయిపోయినట్టే వాళ్ళు, అంతే. వారి వల్ల సంఘానికి నష్టమే ఉంటుంది కానీ ఉపయోగం ఉండదు. మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి మరి మీరు ధన్యులు అవుతారు. నిజంగా మార్చుకుంటే ధన్యులు అవుతారు. నేర్చుకొని సంఘాలు మారుతాయి.
టీచింగ్ బోధించుట కమాండ్, దాని అర్థమే కమాండ్ అని. టీచింగ్ అంటేనే కమాండ్, ఆజ్ఞ. సో గమనిక, ఫంక్షన్ ధర్మము, పాత్ర క్రియ, ఆర్ ఇన్ఫర్మేషన్ సమాచారం తెలియజేయడం. చూడండి, ఫంక్షన్ అనేది క్రియ, ధర్మము. సరే, ధర్మం మనం పోషించే పాత్ర ఉంటుంది, దేవుడు మనకు అనుగ్రహించిన ఒక పాత్ర ఉంటుంది, మనం చేసే ఒక క్రియ ఉంటుంది. ఈ మూడు ఒకటైతే ఆర్ లేదా ఇన్ఫర్మేషన్ సమాచారం తెలియజేయడం మరొకటి. ఈ రెండు ఒకటి కాదండి. మనం పోషించే పాత్ర, మనం చేసే ఫంక్షను, క్రియ, సమాచారం అందించడం, ఈ రెండు ఒకటి కాదు. ఇది చాలా మందికి అర్థం కాని విషయం. ఎందుకనంటే చాలా మంది ఈరోజు సమర స్త్రీ ఊరికే బోధించింది అని అంటారు. అవునండి? సమయ స్త్రీ బోధించిందా, ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా? ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇప్పుడు ఊర్లో ఒక వ్యక్తి దండోర వేయడానికి ఒక వ్యక్తి ఉంటాడు. దండోర వేసినోడు దండోర వేస్తే ఇప్పుడు ఏమని చెప్పాలి? అబ్బా, ఊరంతటికైనా బోధించాడు, ఊరంతటికైనా పెద్ద ప్రసంగం చేశాడు, ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. చెప్పుకోవచ్చా, చెప్పుకోకూడదా? చెప్పుకోకూడదు. ఈరోజు చాలా మంది సంఘాలను గలిబిలి చేస్తున్నారు. సమరస్త్రీ ఊరంతటికి బోధించిందని. సమరస్త్రీ ఊరంతటికి బోధించిందా? నేను యేసుక్రీస్తును మన వాళ్ళు ముందు మన పితలు ప్రవచించిన ఒక ప్రవక్త మెస్సయ్య వస్తాడని చెప్పారుగా, మెస్సయ్య నేను కనుగొన్నానని చెప్పిందా? మెస్సయ్యను కనుగొన్నాను. అవునా? వారందరూ వచ్చిరా? ఎవరి దగ్గరికి వచ్చారు? వారందరూ వస్తే యేసుప్రభు మాటలు విన్నారా, సమరస్త్రీ మాటలు విన్నారా? వాళ్ళు వచ్చి యేసుప్రభు ఊరంతా ఎవరి దగ్గరికి వచ్చిరండి? యేసు ప్రభు దగ్గర. అవునా? ఇలాంటి వితండంగా చాలా మంది చెప్తుంటారు. సమరస్త్రీ బోధించలేదు, ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సమాచారం ఇవ్వడానికి బోధించడానికి తేడా లేదా అండి? మరికొంతమంది ఇంకొకటి ముందుకు, మగ్దలేనే మరి అపోస్తులకే బోధించిందంట. ఎక్కడ బోధించిందంట అపోస్తులకి? హలో, మరి అపోస్తులకు బోధించిన మగ్దలేనే మరి మళ్ళీ ఎందుకు కనిపించలేదండి? తర్వాత సంఘాలు పరిచయం చేసినప్పుడు కానీ, లేకపోతే మొదటి అపోస్తుల కాలంలో అంటే సంఘ కార్యాలలో సువార్త ప్రకటించిన సందర్భాల్లో కానీ ఎందుకు కనిపించలేదు చెప్పండి? హలో, 12 మంది అపోస్తులు ఆమెను ఎందుకు తీసుకోలేదు? మరి అపోస్తులకే బోధించిన ఆమె మరి 12 మంది అపోస్తుల కంటే ముందు ఉండాలి కదండి. అవును, మాట్లాడరేంటండి? పునరుత్థానం ఆమెకు ఒక దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఆమె తనను అభిషేకించిన కారణంగా ఆమెకు ఒక ప్రత్యేకత ఇవ్వబడుతుందని దేవుడు చెప్పాడు. అది అక్కడ అది జరిగింది. అది అవునండి? అవునండి. పునరుత్థానం గురించి సాక్షిగా ఉంటుందని చెప్పిండా, బోధిస్తుందని చెప్పిండా? బోధకురాలు అవుతుందని చెప్పిండా ఆయన? సాక్షిగా ఉంటుంది. మరి ఆ సాక్ష్యం చెప్పింది. అవునా? Yes. మాట్లాడారేంటి అండి? ఇప్పుడు మీరే చెప్పండి. ఒక హత్య జరిగింది, లేకపోతే ఒక సంఘటన జరిగింది. నేను కోర్టులో కూర్చున్నప్పుడు నన్ను విచారించినప్పుడు, అమ్మా నువ్వు ఐ విట్నెస్ అంటే, అవునండి నేను ఐ విట్నెస్, నేను సజీవ సాక్ష్యాన్ని నేను చూశానండి అని చెప్పడాన్ని, సాక్ష్యం అయిపోయిన తర్వాత అబ్బాయి మీ ప్రపంచంలో ఇంత గొప్ప బోధ ఎవరు చేయలేదు తెలుసా అని అంటారా అండి? అనరు. అంటే మరి మనోళ్ళకు బుర్రలు ఎలా పాడైతున్నాయో నాకు తెలియదు కానీ సైకలాజికల్గా బుర్రలు చాలా మంది పాడైపోయినాయి. మగ్దలేనే మరి అపోస్తులకి ఇదే చెప్తున్నాను. అందుకే మీకు ఫంక్షన్, ధర్మము, పాత్ర, క్రియ, ఇన్ఫర్మేషన్ సమాచారం అందించడానికి చాలా వ్యత్యాసం ఉంది. అందుకే కమాండ్ అంటే ఇక్కడ టీచింగ్ చేయలేదాను, చేసిందంటే ఎవరైనా ఒప్పుకుంటారు? ఇక్కడ 54 మంది ఉన్నారు, మీ అందరికీ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు అందరు కూర్చొని నాతో మాట్లాడవచ్చు. ఎవరైనా వాళ్ళు బోధించారు అని చెప్పడానికి ఎవరైనా సిద్ధపడితే సిద్ధపడండి. ఎందుకంటే అందరూ మాట్లాడట్లేదు, కొంతమంది మౌనంగా ఉన్నారు అని అంటే మరి సమరస్త్రీ అపోస్తులకు బోధించిందని నమ్ముతున్నారేమో బహుశా. హలో, లేదన్నా లేదు. సమాచారం తెలియజేసింది, ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సంఘంలో ఒక లేనిపోని గలిబిలిని తీసుకొచ్చారు. నువ్వు ఏదైనా ఉంటే వాక్యానుసారంగా మాట్లాడాలి, లేని దాన్ని ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? మాట్లాడండి. స్త్రీని బోధించడం తప్పని చెప్పట్లేదు, ఎవరికి బోధించాలా, ఎలా బోధించాలని బైబిల్లో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి వారికి. ఆ క్రమంలోనే చెప్పండి, తప్పేం కాదు. క్రమం మీరి ఎందుకు చెప్తున్నారు? అవునండి?
ఎస్. బోధను ఎన్ని రకాలుగా విభజించవచ్చు అంటే బోధను 2 రకాలుగా విభజించవచ్చు అండి. ఒకటి అవిశ్వాసులకు సువార్తను బోధించడాన్ని కూడా బోధించడమే అంటారు. దాన్ని ఏమంటారు? సువార్త బోధ అంటారు కదా. మేము అన్ని జనులకు బోధిస్తున్నాం అంటాడు పౌలు. అవునండి. అక్కడ కూడా బోధించడం అనే పదాన్ని వినియోగించారండి. హలో, ఓకే. 2 పదాలు వాడారు. సువార్త గురించి సందర్భం వచ్చినప్పుడు సువార్త నుంచి ప్రకటించడం గురించి అంటే ప్రకటించడం, ప్రీచింగ్ అనే పదం వాడబడింది. అక్కడ టీచింగ్ అనే పదం కూడా వాడబడింది. ఒకే పదం వాడబడలేదు. సువార్తను అన్యజనులకు అందిస్తున్న సందర్భంలో మేము అన్యజనులకు సువార్త ప్రకటన చేస్తున్నాం, సువార్తను ప్రసంగిస్తున్నాం, లేకపోతే సువార్తను బోధిస్తున్నాము. ఈ బోధ మీ కాక మరి ఒక బోధను మీ వద్దకు ఎవడైనా తెచ్చిన ఎడల అని కూడా అంటాడు. అవునండి. దేని గురించి మాట్లాడక్కడ? ఈ బోధ అన్నప్పుడు సువార్త. అవునండి. మాట్లాడారు ఏంటంటే సువార్త కూడా ఒక బోధన కాదా? బోధే. ఎస్. నేను ఊరికే వింటున్నారు, అర్థం చేసుకుంటున్నారు, ఊరికే అలా అందరూ ఎవరో నో అన్నారు. సువార్త బోధ కాదా అండి? సో సువార్తను కూడా బైబిల్లో బోధ అని ఈ బోధను మీ వద్దకు తేక అన్నప్పుడు అంటే తండ్రి కుమారుని ఒప్పుకోవడం ఇవన్నీ కదా. అది కూడా ఒక బోధలో భాగం. సువార్త కూడా పార్ట్ ఆఫ్ ద టీచింగ్. అందుకే అన్నాడు ఈ బోధను మీ వద్దకు తేక అన్నప్పుడు. మేము బోధించింది మరొకడు బోధించినడా, మేము ప్రకటింపని సువార్త మరి ఒకడు ప్రకటించినడా. సువార్త అనేది బోధ దగ్గర ప్రకటన, బోధ 2 పదాలు దానికి వాడబడ్డాయి. రెండోది విశ్వాసులకు వాక్యమును బోధించుట. అవునండి. సంఘంలో ప్రసంగించాలా, బోధించాలా? ఒక క్లారిటీ అడుగుతున్నాను. మీరు సంఘంలో బోధిస్తున్నారా, ప్రసంగాలు చేస్తున్నారా? బోధిస్తున్నాం. బోధించాలి సంఘం నేనేమన్నా వచ్చిదే ప్రసంగాలు చేస్తారు చాలా మంది. బోధ సంఘంలో బోధ. సంఘంలో ఏం చేయాలంటే బోధ చేయాలా, ప్రసంగాలు చేయాలా? బోధ మరి ఏం బోధ చేస్తున్నారు చేయాలి. చెప్పండి. కానీ ఏం చదువుతుంది చెప్పండి. నిజం చెప్పండి యథార్థంగా. నేను ధైర్యంగా చెప్తున్నాను. ఎక్కువ ప్రసంగమే చేస్తారు. బోధ కంటే అది కూడా ఎక్కువ ప్రసంగం నడుస్తుంది కదా. 95% సంఘాలలో కేవలం ప్రసంగాలు చేసి పబ్బం గడిపేస్తున్నారండి. బోధ ఎవరు చేయట్లేదు వాస్తవం చెప్పాలంటే. నిజమా కాదా చెప్పండి. నిజమేనా? కాపరి సంఘానికి బోధించాలా, ప్రసంగం చేయాలా? బోధించాలి. మరి నిజంగా చెప్పండి, మీరు బోధిస్తున్నారా అండి? ఫెయిల్ అయిపోయినాం. ఇక్కడ ఫెయిల్ అయిపోయినాం. ఒప్పుకోవాలి. మీరు అందరూ కలిసి ఒప్పుకోవాల్సినటువంటి గొప్ప విషయం అంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే మీరు ప్రసంగాలు మాని బోధను అలవాటు చేయాలి. బోధించడం ప్రాక్టీస్ చేయాలి. ఒక్కోసారి బోధ, ఒక్కోసారి ప్రసంగం 2 జరుగుతున్నాయి. ఇక్కడ నా జత పని వాడు ఈరోజు వచ్చాడా? సురేష్ వచ్చాడా? సో సురేష్ నేను పరిచయం అయిన తర్వాత ఈ టీచింగ్ అంతా నేర్చుకున్న తర్వాత సురేష్ మంచి ప్రసంగికుడు అంటే బోధించేవాడు. సంఘంలో ఇది విన్న తర్వాత సురేష్ ప్రసంగించడం మానేసి బోధించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ప్రసంగించడం మానేసి బోధించడం ప్రారంభించారో ఆరంభంలో సంఘం ఏమని తెలుసా అండి? బ్రదర్ మీరు ఆత్మ నడిపింపును కోల్పోయారు, మీరు సంపదన పరిచయం అయిన తర్వాత మీరు దయ్యం బోధలాగా చేస్తున్నారు, మాకు నచ్చట్లేదన్నారు. సో బోధిస్తే అవమానాలు ఉంటాయి ఇప్పుడు. ఎందుకంటే ప్రసంగిస్తే ఉజ్జీవంగా గంభీరంగా, అవునా, బల్లలు పగిలిపోవాలి, పులిపిటి ఎగిరిపోవాలి. ఏమంటారు? మైకులు కూడా పనిచేయం అప్పుడప్పుడు కొంతమంది మాట్లాడితే. నిజమేనా? నిజమే అన్న. ఆంప్లిఫైర్లు కూడా పేలిపోతాయేమో కొంతమంది చేసేటువంటి శబ్దాలు. అవునండి. అంటే ప్రసంగాలకు అలవాటు పడిపోయిన వాళ్ళు బోధ వినడం చాలా కష్టం. కానీ ఈరోజు మనం బోధన అలవాటు చేసినాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మీతో పరిచయం ఉన్న సంఘాల్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది వింటున్నట్లయితే బోధకు ట్యూన్ అవుతారండి. బోధ అద్భుతమైనది. బోధ జీవితాలను మారుస్తుంది. ప్రసంగం ఏం చేయదు, నీకు తెలుసా?
నిజం చెప్పండి, ప్రసంగం గుర్తుంటుందా, బోధ గుర్తుంటుందా? బోధ గుర్తుంటుంది. బోధే గుర్తుంటదన్న. ప్రసంగం గుర్తుంటుందా అండి? అబ్బా అయ్యగారు ఏం చెప్పారు తెలుసా అన్నట్టు ఉంటుంది. ఏం చెప్పారంటే ఏముండదు. అవునా? ఏముండదు. నిజమా కాదండి? ప్రసంగంలో నిజమే. ఒక్క పాయింట్ కూడా మీరు అడిగి చూడండి, ఒక్కరికి గుర్తుండదు, కానీ సూపర్ చెప్పిండు అని అంటారు. అవునా? అవును. బోధ అలా కాదు, బోధలు ఒక్కటి రెండు పాయింట్ అని గుర్తుంటాయి. అవునా? ఎస్. నిజమా కాదండి? నిజమే నిజమే అన్న. నిజమేనా? మరి సంఘాలు ఎందుకు ఎదగట్లేదండి? బోధించకపోవడం వల్ల ఎదగట్లేదు. దేవుడు సంఘాన్ని బోధించమన్నాడా, ప్రసంగించమన్నాడా? బోధించమన్నాడు. బోధించమని చెప్పాడు. ఈవెన్ కమిషన్లు కూడా మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపి వాటన్నిటిని గైకొన్న వాళ్ళని బోధించమన్నాడు. ఈవెన్ అపోస్తలుల అక్కడనే బోధ. స్టార్ట్ అయింది. అపోస్తుల బోధ. ఈ బోధను మీ వద్దకు తేకపోయిన ఎడల కదా, పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ నిమిత్తం అందరం పోరాటం చేయాలని యూద రాస్తున్నాడు, పిలుపునిస్తున్నాడు. అవునా? మరి బోధించడం మానేసి ప్రసంగాల మీద దృష్టి పెట్టి మీరు ప్రసంగాలు చేస్తూ వాళ్ళని నిద్రపుచ్చుతా ఉండండి, ఏం కాదు, బాగుంటుంది కదా. అందుకే మన సంఘాలు ఎక్కువ మంది నిద్రపోతారంట. నిజమే కాదండి? బోధిస్తే నిద్ర రాదు. నిజమా కాదా? మిమ్మల్ని సూటిగా ప్రశ్న అడుగుతున్నాను. అన్న, ఈ 6 నెలలు మీ క్లాస్ వింటున్నప్పుడు మాకు చాలా నిద్ర వచ్చేది అన్న అని చెప్పిన వాళ్ళు ఒక్కరు చేయొద్దండి దయచేసి. ఒక్కరు చాలా నిద్ర వస్తుంది అన్న మీరు మాట్లాడుతుంటే. హలో? లేదన్న. సమయం కూడా ఎంత అయింది అనేది కూడా తెలియదు. లేదన్న. నిద్ర లేకుండా అవుతుంది. పోనీ సెమినార్ చేస్తున్నప్పుడు అబ్బా బాగా గంటలు గంటలు కాదన్నా, ఆడ నిజంగా బోధన బట్టి నిద్ర వస్తుందా? మీరు అలసిపోయి ఆ ముందు రోజు మీరు సరైన రీతిలో లేకపోతే నిద్రపోతున్నారా? ఎలా కూర్చుంటున్నారా అండి ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు? అన్నా ఒకవేళ ప్రయాణంలో టైర్డ్ అయినా ఇట్లా వచ్చినా కూడా మేము తట్టుకొని వింటున్నాం. నిద్ర అనిపించినా జయిస్తున్నాం. వినాలి కాబట్టి. అంటే నిద్ర అనేది మీ ప్రాబ్లం బట్టి వచ్చింది, కానీ అక్కడ బోధించే బోధన బట్టి అయితే నిద్ర రాలే కదా. ఆ బోధ ప్రాబ్లం కాదన్నా. ఒకవేళ టైర్డ్ నిద్ర అయితేనే. వచ్చే బోధ అయితే లేదు. లేదన్నా. సో ప్రసంగము నేను 10 నిమిషాలు వినా నిద్ర వస్తుంది, నాకు కూడా నిద్ర వస్తుంది అండి, తప్పుగా అనుకోవద్దు. ఎవరైనా ప్రసంగిస్తే నేను వినలేను 10 నిమిషాలు నాకు కూడా నిద్ర వస్తుంది. అదే బోధిస్తున్నారంటే నేను ఎంత అలసిపోయినా వింటాను నేను కూడా. అక్కడి వరకు రీసెంట్గానే వెళ్ళాను ఒక సెమినార్కి, మే 3కి వెళ్ళాను. మా బాబు కార్యం ముగించిన 3 రోజులకి వెళ్ళాను సెమినార్, ఫుల్ డే వినొచ్చిన మధ్యాహ్నం 3 గంటల వరకు. అలసిపోయినా, నేను చాలా అలసిపోయినా, కానీ ఉదయం 5 గంటలు లేచి రెడీ అయ్యి మియాపూర్కి వెళ్ళి సెమినార్ అటెండ్ చేసి వచ్చిన. చాలా అలసిపోయినా, చాలా నిద్రమత్తుగా ఉండే, కానీ ఎక్కడ నిద్రపోలా. బోధ జీవితాలను కడుతుందండి. ప్రసంగాలు మానేయండి దయచేసి. ఓ ప్రియమైన దైవ సేవకులారు, అయ్యగారులు, మిమ్మల్ని ఏమని పిలిస్తే గౌరవించినట్టు మీకు అనిపిస్తే అవన్నీ విలువంటే పిలుస్తాను. అయ్యగారులు నేను విలువన్నా పిలుస్తాను. దైవ సేవకులారు మీరు ఏమన్నా దయచేసి ప్రసంగాలు మానేయండి సంఘాల్లో. ఆ పుస్తకం ఈ పుస్తకం తిరిగేసి ఒక ప్రసంగాన్ని తయారు చేసుకోకండి దయచేసి. మిమ్మల్ని ఇంకొక మాట అడుగుతున్నాను. ఎంతమంది మీలో సంఘంలో ఆదివారం సంఘంలో మాట్లాడుతున్నప్పుడు ఒక ప్యాసేజ్ ఎన్నుకొని ఎక్స్పాజిటరీ ప్రీచింగ్ చేస్తున్నారు? అంటే వచనం బై వచనం మాట్లాడే వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు చెప్పండి? లేరు కదా. అక్కడో వచనం ఇక్కడో వచనం తీసుకొని ప్రసంగించే వాళ్ళు ఎక్కువ. ఇప్పుడు మేము తెస్సలోనికీయుల పత్రిక ధ్యానం చేస్తున్నాం. మేము కూడా అదే చేస్తున్నాం అన్న ప్రెసెంట్. అన్న యాకోబు పత్రిక చెప్తున్నాం అన్న. ఓకే, యాకోబు పత్రిక చెప్తున్నారు, కానీ అందులో ఒక వచనం చదివి అదే మళ్ళీ ఆది కాండం జరుగుతుంది. నుంచి ప్రకటన వరకు తిప్పుతున్నారా? లేదన్న. ప్యాసేజ్ ఉపమానాల ప్యాసేజ్ జరుగుతుంది. మాది కీర్తనలు ధ్యానం చేస్తున్నాం నా అధ్యాయం వైజ్ గా. ఓకే, అక్కడో వాక్యం చెప్తారు కదన్న సేవకులు, మరి అదే అడుగుతున్నానమ్మా. చెప్తారన్న. అక్కడో వాక్యం మొత్తం చెప్పేస్తారు. వాక్యం చదువుతారు, వేరే టాపిక్ చెప్పేస్తారు.
కదా, ఆ వాక్యానికి సంబంధం ఉండదు. అవును, సంబంధం ఉండదన్నా. అవును. ఇక్కడ చదివేది వేరే ఉంటది బైబిల్లో, వాళ్ళు సంబంధం చెప్పేది ఉండదు, కానీ ముగింపుకి వచ్చేసరికి ఏదో రకంగా సంబంధం కలిపేస్తారు దానికి. అవును. ఎందుకంటే మనం సంబంధాలు కలపడంలో చాలా దిట్టరు మన వాళ్ళు, ఆరితేరారు. కృత నిబంధన సంఘానికి దయచేసి రోమిలో రాసిన పత్రిక నుండి ప్రకటన గ్రంథం వరకు బోధించండి, చాలా అద్భుతంగా ఉంటుంది. సంఘానికి కావాల్సిన సంఘ పత్రికలలో సంఘాలకు సంబంధించిన ఉపదేశాలండి. వేరే వేరే చెప్తే సంఘానికి మేలు కలగదండి. మిగతా విషయాలు నేర్పించాలి, కానీ అవి ఎంత అవసరం ఉంటే అంత నేర్పించాలి. అయితే సంఘానికి ఏం కావాలా, సంఘం ఎలా ఉండాలి అనేది సంఘ పత్రికల్లోనే ఉంటుంది బోధ ఎక్కువగా. అవునా అండి? అవునన్నా, పత్రికల్లోనే అవునన్నా. ఎక్కువ పత్రికలు ఎందుకు రాశాడు, అపోస్తులు ఎందుకు రాశారు? సంఘాల్లో ఉండే సమస్యలు ఎలాంటి తలెత్తుతాయి, ఇలాంటి సమస్యలు ఉంటాయి, ఏం తినాలి, ఏం తినకూడదు, అవునా, ఎవరితో ఎలా ఉండాలి, ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు, ఎలాంటి సమస్యలు వస్తాయి సంఘాల్లో, సహోదరు మధ్యలో ఏంటి విభేదాలు వస్తే ఏం చేయాలి, అవి కాదండి సంఘంలో నేర్పించాల్సినవి. అవునా, ఒకరినొకడు ఎలా భరించుకోవాలి, ఒకరినొకడు ఎలా ప్రేమించుకోవాలి, ఒకరినొకడు ఎలా క్షమించుకోవాలి, సమస్యలు వస్తే ఎలా పరిష్కారం చేసుకోవాలి, అందరినీ ఐకమత్యంగా ఒక తాటిపై ఎలా తీసుకురావాలి, ఇవన్నీ సంఘాల్లో ఉంటాయి. అవునా అండి? అవునన్నా. అబద్ధ బోధకులు వస్తే ఏం చేయాలి, అబద్ధ బోధలు ఎలా ఖండించాలి, అవునా, ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు, ఇవన్నీ సంఘాల్లో ఉంటాయి, సంఘ పత్రికలలో ఉంటాయి. మరి సంఘాన్ని బోధించాలి సంఘ పత్రికలు. దాని అర్థం ఏంటంటే మిగతాయి బోధించకూడదని కాదు, మిగతాయి అవసరతను బట్టి చెప్పాలి అంటే. అసలు ఫస్ట్ సంఘానికి కావాల్సిన సంఘ బోధ చేయకుండా మిగతాన్ని చేయడం వల్ల ఎక్కువ లాభం ఉండదని చెప్తున్నాను. సంఘ గురించి చెప్తూ అప్పుడు మనము మిగతాయి ధ్యానించినప్పుడు, మిగతాయి బోధిస్తున్నప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. నేను ఆల్మోస్ట్ కొత్త నిబంధన అన్ని పత్రికలు సంఘాన్ని బోధించేసాను. ఓకే, సువార్త బోధించడం ఎందుకు? సువార్త ఎందుకు బోధించాలంటే రక్షణలోకి నడిపించడానికి. సువార్త బోధించడం, సువార్తను ప్రకటించడం అనేది ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపించడానికి. అక్కడ బోధ స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవ్వదు. అవునండి? ఒక అన్యునికి మనం ప్రకటిస్తున్నప్పుడు సువార్త ఎండ్ అవుతుందా, స్టార్ట్ అవుతుందా? స్టార్ట్ అవుతుందన్న. స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవ్వట్లేదు. కాబట్టి సువార్త ఎవరికి బోధించాలా? ఒకటి, దేవుని పూర్తిగా ఎరగని వారికి, రెండోది దేవుని సరిగా ఎరగని వారికి, మూడోది నామకార్థ క్రైస్తవులకు సువార్తను మరలా బోధించాల్సి వస్తుంది. అవునండి? హలో, అవునన్నా. ఎస్. సో నామకార్థ క్రైస్తవులు విశ్వాసులకు వాక్యాన్ని ఎందుకు బోధించాలంటే రక్షణలో ఎదిగించడానికి. అవునండి? రక్షించబడిన వారికి అవునన్నా. ఎందుకు బోధించాలా? రక్షణలో ఎదిగించడానికి. అవునండి? అవును. మరి ఎప్పటి వరకు బోధించాలా? సంఘము క్రీస్తులో బాగా నాటబడి క్రీస్తును పోలి నడిచేంత వరకు బోధిస్తూనే ఉండాలి. అవునండి? ఎప్పటి వరకు? ప్రతి విశ్వాసి యేసు క్రీస్తులో బాగా నాటబడాలంట. అవునండి? పూర్తిగా నాటబడాలా. నాటబడి యేసుక్రీస్తును పోలి నడుచుకునేంత వరకు, అంటే ఆ స్వారూప్యతలోకి, ఆ స్వభావంలోకి వచ్చేంత వరకు బోధిస్తూనే ఉండాల. మరి బోధ యొక్క గురేందండి? ఒక వ్యక్తిని యేసుక్రీస్తులాగా మార్చడమా, ఇంకేమైనా గురి ఉందా మీకు? ఎందుకు బోధిస్తున్నారండి? నా గురి అయితే మిమ్మల్ని, మీరైనా ఎవరైనా ఒకటే. నాకు ఏంటిది, అందరూ యేసుక్రీస్తులాగా మారాలి ఫస్ట్. అవునా? అవునన్నా. అవును. ఏమంటారు? ఏమంటారు? మీ గురిదేనా? అందుకే బోధిస్తున్నారా అండి? ఒక వ్యక్తిని ఇప్పుడు అపోస్తులు బోధిస్తే ఆయన తపనేంటిది? మీలో క్రీస్తు సారూప్యత ఏర్పడు నిమిత్తం నేను మరలా మీ కొరకు ప్రసవ వేదన పడుతున్నాను అంటున్నాడు. అవునా? ఎందుకు బోధిస్తున్నాడంట? అపోస్తులు ఎందుకు బోధిస్తున్నారండి? యేసుక్రీస్తు యొక్క సారూప్యతలోకి రావడానికి వాళ్ళు ప్రసవ వేదన పడుతూ బోధిస్తున్నారు. నిజంగా నేటి బోధకులో నేను ఈ ప్రసవ వేదన చూడలేదండి. ఒక వ్యక్తిలో క్రీస్తును చూడాలి అనే తపన నిజంగా మీలో ఎంతమందికి ఉన్నది? గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి నిజంగా. హలో, నిజంగా చెప్పండి. మీరు బోధిస్తున్నప్పుడు మీ బోధ యొక్క ఉద్దేశంలో ఎంతమంది యేసుక్రీస్తులాగా మారాలనే తపనతో బోధిస్తున్నారు? నేనైతే డైరెక్ట్ చెప్తున్నాను, మీరైనా ఎవరైనా యేసుక్రీస్తులా మారడానికి బోధిస్తున్నారు. అందుకే కొంచెం కఠినంగా ఉంటుంది. అందుకే మీరు కొన్ని త్యాగాలు చేసుకోవాల్సి వస్తుంది, అందుకే కొన్ని వదులుకోవాల్సి వస్తుంది మీకు. అది మీకు నచ్చినా నచ్చకపోయినా, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, ఆ ఇబ్బంది పెట్టే ఉద్దేశం కూడా ఏంటిదంటే క్రీస్తుకు దగ్గర చేయడం. అది మీరు గ్రహించారో లేదో, అది
6 నెలలు మీతో బోధిస్తున్న ప్రతి బోధలో మీకు అది కనిపిస్తుండాలి. అవునండి? అవునండి. అవును. అవును. అది కనిపించిందా? ఆ అంతరార్థం కనిపించిందా? కనిపించిందన్న. అనిపించింది. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు బోధిస్తున్నప్పుడు వినే వాళ్ళకి తెలియాలి, మా పాస్టర్ గారు మమ్మల్ని యేసుక్రీస్తులాగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది తెలియాలి. తెలుస్తుందా అండి? హలో, మాట్లాడరేంటండి? తెలుస్తుంది తెలుస్తుంది. తెలుసు. తెలుస్తుంది అని అడగట్లేదు. మీరు అలా బోధించినప్పుడు ఎందుకు తెలుస్తుందండి? మీరు మీ ఉద్దేశమే అదేనా? అలా నిజంగా మీరు అందుకే తెలవటానికి బోధించాలి. క్రీస్తు యొక్క సారూప్యతలకు మార్చబడడానికి మీరు ప్రయాసపడుతుంది, ప్రార్థన చేస్తుంది. నిజంగా చెప్పండి, మీ ఉపవాస ప్రార్థనలు ఎంత బలహీనంగా ఉన్నాయి మనకు తెలియదా? మన ప్రార్థనలు ఎంత బలహీనంగా ఉన్నాయి. ఎప్పుడు చూసినా శరీర సంబంధమైన, ఐక్య సంబంధమైన, స్వస్థతకు సంబంధించిన ప్రార్థనలు మనం మునిగి తేలుతూ ఎప్పుడో ఒక దగ్గర ఒక 1% ఏదో మంచి విషయం చెప్పేసి, అమ్మయ్య నేనైతే యేసుక్రీస్తులాగా మారడానికే బోధిస్తున్నానని ఆ ఒక్క విషయాన్ని పట్టుకొని ఎవరైనా ఫీల్ అవుతున్నారంటే అది రాంగ్ అండి. మీరు 90% ఏం చేస్తున్నారో చూడండి. 10% అప్పుడప్పుడు మంచి విషయాలు చెప్పేటి చూసుకోకండి దయచేసి. అవునా? ఎస్ అవునండి. ఎస్. పాస్ అయినా ఫెయిల్ అయినా అంటే నేను ఒక సబ్జెక్ట్లో మంచి మార్కులే వచ్చినాయండి, నేను 36 మార్కులు వచ్చినాయి, పాస్ అయినా తెలుసా అంటే ఎలా ఉంటుంది చెప్పండి? హలో, ఎలా ఫెయిల్ అయినట్టే. ఫెయిల్ అయినట్టే. అయిపోతాడు. అదే ఎందుకంటే నాకు పాస్టర్ల సంగతి తెలుసు, అందుకే నేను కొంచెం వెంటనే అంగీకరించాను ఏదైనా మంచి జరుగుతుందంటే. తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే నాకు పాస్టర్లు ఏంటంటే ఇప్పుడు 90 తప్పు చేస్తారు, ఎక్కడో ఒక మంచి పని చేసి అబ్బా నేను అలాగే బోధించిన ఒకసారి అన్నట్టు దాన్ని పట్టుకొని చెప్తారు మేము బాగానే ఉన్నామని. అవునా? నిజమే కదా? మనం ఇలా అన్నయ్య, జస్టిఫికేషన్ చేసుకుంటామా చేసుకోమా, సమర్థించుకుంటామా లేదా చెప్పండి? అవునయ్య అవును. ఎస్ అవునండి. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, నిజంగా చెప్పండి, మీరు యేసుక్రీస్తులాగా ప్రజలను మార్చాలనే ప్రసవ వేదనతో కూడిన ప్రసంగాలు చేస్తున్నారా, బోధిస్తున్నారా? నేనైతే అట్లనే బోధిస్తున్నానయ్యా. అంటే ఈ బోధన కాడ జనం తక్కువ అని కూడా తెలుసు నాకు. ఎడిబడిగా భౌతిక సంబంధమైన బోధన కాడ జనాలు ఎక్కువ వస్తారు. ఇక పరలోక ఓకే అండి. ఉద్దేశం అదేనా, దాని వెనకాల ప్రయాస అదేనా అని అడుగుతున్నాను. మీరు నా ప్రశ్న మరి ఎలా తీసుకుంటారో నాకు తెలియదు. మీరు చేస్తే సంతోషము, ఉద్దేశం అంటున్నా, దాని వెనకాల కూడా అదే ఉద్దేశం, అదే ప్రయాస, అదే ఆలోచన, అదే ప్రసవ వేదన, అదే కష్టపడడం, దాని కొరకే వాక్యాన్ని సిద్ధపడడం, ఇవన్నీ ఉంటాయండి, ఒకటే కాదు. అవును. సో ఇవన్నీ టైం అవుతుంది. సో గమనిక, నూతన విశ్వాసులకు పాలన అందించాలి. 1 పేతురు 2:3 ప్రకారం ఎదుగుతున్న వారికి బలమైన ఆహారం అందించాలి కదా, మాంసాన్ని అందించాలి బోధించేవాడు. నిజమేనా? సో అవునండి. బోధకుడు సంఘానికి వాక్యాన్ని బోధించాలి కదా, ఎందుకు? రక్షణలో ఎదగటానికి. ఆ రక్షణలో ఎదగాలంటే ఏం కావాలా? నూతనమైన విశ్వాసాలకు పాలన అందించాలి, ఎదుగుతున్న వారికి బలమైన ఆహారాన్ని, మాంసాన్ని కూడా అందించే కెపాసిటీ ఉండాలి. అవునా అండి? ఎస్ మాట్లాడరండి. అన్నయ్య. అంతేగాని ఎప్పుడు ఇక కొత్తగా వచ్చిన ఎప్పటికీ ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదువుకోండి, ఇంకా విశ్వాసము, తీర్పు, స్టార్టింగ్ లో బ్యాప్టిస్టులు ఇవే బోధ చేసుకుంటూ ఉంటారా అండి? మరి ఎదుగుతున్న వారికి ఏమి ఇస్తాం చెప్పండి? ఎదుగుతున్న వారికి ఇవ్వాలంటే మన దగ్గర ఉండాలి కదా. ఏమంటారు? మంచి భోజనం ఇవ్వాలి. కూరగాయలు, మటన్, చికెన్ అలాంటి బోధ ఇవ్వాలి ఎదుగుతున్న వారికి. సో బోధించడం అనేది దేవుడు అప్పగించే ఒక ప్రత్యేకమైన బాధ్యత అండి. 1 తెస్సలోనికైయులు 2:4 చూసినాం కదా, మీ పైన బోధించే వారి పట్ల ఉన్న ప్రత్యేకతను చూస్తాం. ప్రతి సంఘ నాయకుడు, పాస్టర్ బోధింప తగిన వాడై ఉండాలని 1 తిమోతి 3:3, తీతు పత్రిక 1:9 చెప్తుంది. ఇది మీకు నాయకత్వంలో మీరు దీన్ని విపులంగా నేర్చుకున్నారు. అవునండి? ప్రతి సంఘ కాపరి బోధింప తగిన వాడై ఉండాలి, ఏబుల్ టు టీచింగ్ ఎబిలిటీ ఉండాలి. కానీ నేడు బాధ కలిగించే విషయం అంటే 90% పాస్టర్లకి బోధించే సామర్థ్యం లేదు. ఉందా అండి? ఎస్ అయ్య గారు, అవునండి. ఒప్పుకుంటారా ఈ విషయాన్ని? ఒప్పుకుంటామండి. అసలు వారికి దేవుని వాక్యం చదవడం రాదు, సేవని ఇప్పుడు చర్చి పెట్టండి మా చర్చి పక్కన. మరి నేను ముగించాలా? తర్వాత ఒక్క 2 స్లైడ్స్ ఉన్నాయి, నేను ముగిస్తానండి. 12 ఏమనుకోవద్దు, ఒక 5 నిమిషాలు. మనం టైమే పాటిస్తాను కానీ ఇక్కడ ముగించడానికి ఇంకొక 2 మాటలు చెప్పి ముగిస్తాను. పర్లేదండి. చూడండి, ప్రతి సంఘ కాపరి నాయకుడు బోధింప తగినవాడై ఉండాలా.
సత్యవాక్యమును సరిగా విభజించి బోధించాలని 2 తిమోతి 2:15 పౌలు తిమోతికి ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి. ఎక్కడ విభజించాలి అక్కడ విభజించాలి. వాడు బోధించిన దేవోక్తులను బోధించినట్లు బోధించాలని 1 పేతురు 4:10-11 పేతురు చెప్తున్నాడు. ఎలా బోధించాలంట? దైవోక్తులను బోధించినట్లు బోధించాలా. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. ఒక రకంగా చెప్పాలంటే మనతో దేవుడే మాట్లాడుతున్నాడేమో అన్నట్టుగా ఉండాలి బోధించేవాడు. అవునా? బోధ వింటున్నటువంటి శ్రోతలకు ఏమనిపించాలంటే లేదు నాకు సంపదన్న మాట్లాడట్లేదు, సంపదన్న ద్వారా దేవుడే ముక్కుసూటిగా నాతో మాట్లాడుతున్నాడు అనేటువంటి భావన కలగాలి. అవునా అండి? అవునన్నా. సో ఇది మీకు అర్థం కావాలి. నాకు తెలిసి మీకు అర్థమై ఉండాలి కూడా. కొన్ని హెచ్చరికలు ఉన్నాయి. దుర్బోధన ఖండించడం కూడా బోధకుని బాధ్యత. తీతు 2:15 ప్రతి అబద్ధ బోధన దుర్బోధన ఖండించాలి. బోధకులకు కఠినమైన తీర్పు ఉంటుందనే విషయాన్ని కూడా గ్రహించాలా. కాబట్టి అనేకులు బోధకులు కాకపోవడం మంచిదని యాకోబు 3:1 రాశాడు. బోధకులు కావాలని తొందరపాటు ఉండకూడదు. బోధకులు కావాలని ఆశ ఉండడం మంచిదే కానీ తొందరపాటు మంచిది కాదు. ఎందుకంటే బోధకులు కఠినమైన తీర్పు ఉంటుందండి మిగతా వారి కంటే కూడా. ఎందుకంటే అది వెరీ కేర్ఫుల్. నరంలే నాలుక ఎగురుతూ ఉంటుంది, ఏది పడితే అది చెప్తే అయిపోతాం. సో మేము ఎంత జాగ్రత్త పడతామో మాకు తెలుసు, ఎంత భయంతో బోధిస్తామో తెలుసు. ఎక్కడైనా తప్పు జరిగిపోతుందో మమ్మల్ని పునఃపరిశీలన చేసుకుంటాం. ప్రతిరోజు కూడా దేవుని అడుగుతాం, ప్రభా నేను ఎక్కడ కూడా తప్పు చేయకుండా ఉండటానికి సహాయం దయచేయమని పరిశీలించుకుంటాం. ప్రార్థన చేయడమే కాదు, లేఖనాల మరలా పరిశీలించుకుంటాం. ఎక్కడైనా తప్పు జరిగిందంటే నెక్స్ట్ క్లాస్కి దాన్ని మార్చుకోవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే అది మంచిది కాదు. బోధనే చేయాలి. దానిలో మన మాటలు, సొంత ఇచ్చలు, సొంత ఆలోచనలు కలపకుండా జాగ్రత్త పడాలి. సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి. హితబోధన మాత్రమే చేయాలి. ఆరోగ్యకరమైన బోధనే అందించాలి. తప్పుడు బోధకులను ఖండించాలి. తప్పుడు బోధలను ఖండించాలి. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ఏమన్నా ఉంటే మనం ప్రార్థన జరిగిన తర్వాత మాట్లాడుకుందాం.